ఓం శాంతి. మార్చ్ 23వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 2/11/2004 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. స్వ ఉపకారిగా అయ్యి అపకారిపై కూడా ఉపకారాన్ని చేయండి. సర్వశక్తులు సర్వగుణ సంపన్నులుగా అయ్యి సన్మానదాతగా అవ్వండి. ఈరోజు స్నేహసాగరుడు నలువైపులా ఉన్న తమ స్నేహీ పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. సాకార రూపంలో సన్ముఖంలో ఉన్న, స్థూల రూపంలో దూరంగా కూర్చొని ఉన్న స్నేహమనేది తండ్రికి సమీపంగా కూర్చొని ఉన్నామనే అనుభవాన్ని అందరికీ చేయిస్తుంది. స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రికి సమీపంగా అనుభవం చేయిస్తూ ఉంది. పిల్లలైన మీరందరూ కూడా తండ్రి స్నేహంలో సన్ముఖంలోకి చేరుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో బాబ్దాదా యొక్క స్నేహము ఇమిడిపోయి ఉండడాన్ని బాబ్దాదా చూశారు. ప్రతి ఒక్కరి హృదయంలో మేరా బాబా అనే స్నేహం యొక్క పాట మ్రోగుతూ ఉంది. స్నేహమే ఈ దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతంగా చేస్తూ ఉంది. స్నేహమే మాయాజీతులుగా చేస్తూ ఉంది. ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ మాయ దూరం నుండే పారిపోతుంది. స్నేహమనే సబ్జెక్ట్లో పిల్లలందరూ పాస్ అయ్యారు. ఒకటేమో స్నేహము, రెండవది సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా సర్వశక్తుల ఖజానా. కనుక ఈరోజు బాబ్దాదా ఒకవైపు స్నేహాన్ని చూస్తున్నారు, రెండవ వైపు శక్తి సేన యొక్క శక్తులను చూస్తున్నారు. ఎంత స్నేహము ఇమిడి ఉందో అంతగానే సర్వశక్తులు కూడా ఇమిడి ఉన్నాయా? బాబ్దాదా పిల్లలందరికీ ఒకే సమానంగానే సర్వశక్తులనిచ్చి మాస్టర్ సర్వశక్తివంతులుగా చేశారు. కొందరిని సర్వశక్తివంతులుగా, కొందరిని శక్తివంతులుగా తయారు చేయలేదు. మీరందరూ కూడా మీ స్వమానము మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్తారు కదా. కనుక బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమలో సర్వశక్తులను అనుభవం చేస్తున్నారా? సదా సర్వశక్తులపై అధికారముందా? సర్వశక్తులు బాబ్దాదా ఇచ్చిన వారసత్వము. మరి మీ వారసత్వముపై అధికారముందా? అధికారముందా? టీచర్లు చెప్పండి, అధికారముందా? ఆలోచించి చెప్పండి. పాండవులకు అధికారముందా? సదా ఉందా లేక అప్పుడప్పుడు ఉందా? ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో శక్తి సేన అయిన మీ ఆజ్ఞానుసారము ఆ శక్తి హాజరవుతుందా? సమయానికి చిత్తం ప్రభు అని హాజరవుతుందా? ఆలోచించి చూడండి. అధికారి ఆజ్ఞాపించినప్పుడు ఆ శక్తి చిత్తం ప్రభు హాజరుగా ఉన్నానని చెప్పాలి. ఏ శక్తిని మీరు ఆహ్వానించినా, ఎలాంటి సమయమో ఎలాంటి పరిస్థితో అలాంటి శక్తిని కార్యంలో ఉపయోగించగలగాలి. ఇలాంటి అధికారి ఆత్మలుగా అయ్యారా? ఎందుకంటే తండ్రి వారసత్వం ఇచ్చారు. మీరు ఆ వారసత్వాన్ని మీదిగా చేసుకున్నారు కదా. కనుక నాది అన్న దానిపై అధికారం ఉంటుంది కదా. ఏ సమయంలో ఏ విధి ద్వారా అవసరం ఉంటుందో ఆ సమయంలో అలా కార్యంలో ఉపయోగపడాలి.
ఉదాహరణకు మీకు ఇముడ్చుకునే శక్తి అవసరముండి మీరు ఇముడ్చుకునే శక్తిని ఆజ్ఞాపించారనుకోండి. అప్పుడు మీ ఆజ్ఞను అంగీకరించి ఆ శక్తి హాజరవుతుందా? అలా హాజరవుతూ ఉంటే భుజాలు ఊపండి, చేతులు ఊపండి. అప్పుడప్పుడు హాజరవుతుందా లేక సదా అవుతుందా? ఇముడ్చుకునే శక్తి హాజరవుతుంది. కానీ 10 సార్లు ఇముడ్చుకున్న తర్వాత 11వసారి కొద్దిగా హెచ్చు తగ్గులవుతుందా? సదా మరియు సహజంగా హాజరైపోవాలి. సమయం గడిచిపోయిన తర్వాత రాకూడదు. మేమైతే ఇది చెయ్యాలనుకున్నాము కానీ జరిగిపోయిందని అంటారు. కానీ ఇప్పుడలా జరగరాదు. ఇలాంటి వారినే సర్వశక్తులకు అధికారులని అంటారు. ఈ అధికారాన్ని బాబ్దాదా అయితే అందరికీ ఇచ్చారు. కానీ సదా అధికారులుగా అవ్వడంలో నెంబరు వారుగా అయిపోతున్నారు. సదా మరియు సహజంగా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. నేచర్గా ఉండాలంటే దానికి విధి ఎలాగైతే తండ్రిని ప్రభువు అని కూడా అంటారు కదా, ప్రభువు హాజరుగా ఉన్నారని అంటారు. అలాగే ఏ పిల్లలైతే ప్రభువు యొక్క ప్రతి శ్రీమతాన్ని చిత్తం ప్రభు అని అనుసరిస్తారో వారి ఎదురుగా సర్వశక్తులు కూడా చిత్తమని అంటూ హాజరవుతాయి. ప్రతి ఆజ్ఞలో జీ హాజిర్, ప్రతి ఆజ్ఞలో జీ హాజిర్ అని అంటాయి. ఒకవేళ ప్రతి శ్రీమతంలో మీరు జీ హాజిర్ అని అనుకుంటే ప్రతి శక్తి కూడా ప్రతి సమయము చిత్తం హాజరుగా ఉన్నానని అనదు. ఒకవేళ అప్పుడప్పుడు తండ్రి ఇచ్చిన శ్రీమతాన్ని లేక ఆజ్ఞను పాలన చేస్తే అప్పుడు శక్తులు కూడా అప్పుడప్పుడు హాజరై మీ ఆజ్ఞను పాలన చేస్తాయి. ఆ సమయంలో అధికారులకు బదులుగా ఆధీనులుగా అయిపోతారు. కనుక బాబ్దాదా ఈ రిజల్టును చెక్ చేసినప్పుడు ఏం చూశారు? నెంబరు వారుగా ఉన్నారు. అందరూ నెంబర్ 1గా లేరు, నెంబరు వారుగా ఉన్నారు మరియు సదా సహజంగా లేరు. అప్పుడప్పుడు సహజంగా ఎమర్జ్ అవుతాయి, కానీ అప్పుడప్పుడు కొద్దిగా కష్టంగా శక్తులు ఎమర్జ్ అవుతాయి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని తండ్రి సమానంగా చూడాలని కోరుకుంటున్నారు. నెంబరు వారుగా చూడాలని అనుకోవడం లేదు. అంతేకాక మీ అందరి లక్ష్యము కూడా తండ్రి సమానంగా అవ్వడమే. సమానంగా అయ్యే లక్ష్యముందా లేక నెంబరు వారుగా అయ్యే లక్ష్యముందా? ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే సమానంగా అవ్వాలని అందరూ అంటారు. కనుక చెక్ చేసుకోండి, సర్వశక్తులు ఉన్నాయా? సర్వ అనే దానిని అండర్లైన్ చేసుకోండి. సర్వగుణాలు ఉన్నాయా? తండ్రి సమానమైన స్థితి ఉందా? ఒకసారి మీ స్వయం యొక్క స్థితి, ఒకసారి ఏదైనా పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకోవడం లేదు కదా. ఒకవేళ పరిస్థితి విజయాన్ని ప్రాప్తి చేసుకుంటే దానికి కారణమేదో తెలుసు కదా. మీ స్థితి బలహీనంగా ఉంటే అప్పుడు పరిస్థితి దాడి చేస్తుంది. సదా స్వస్థితి విజయీగా ఉండాలంటే దానికి సాధనము సదా స్వమానము మరియు సన్మానం యొక్క బ్యాలెన్సు ఉండాలి. స్వమానధారి ఆత్మ స్వతహాగానే సన్మానాన్నిచ్చే దాతగా ఉంటుంది. వాస్తవానికి ఎవరికైనా సన్మానము ఇవ్వడం అంటే
అది ఇవ్వడం కాదు. సన్మానం ఇవ్వడం అంటే తీసుకోవడము. సన్మానం ఇచ్చేవారు అందరి హృదయంలో స్వతహాగానే గౌరవనీయులుగా అవుతారు. బ్రహ్మ బాబాను చూశారు కదా, ఆదిదేవునిగా ఉంటున్నా, డ్రామా యొక్క మొదటి ఆత్మగా ఉంటున్నా సదా పిల్లలకు సన్మానం ఇచ్చారు. స్వయం కంటే ఎక్కువగా ఆత్మల ద్వారా పిల్లలకు గౌరవాన్ని ఇప్పించారు. కనుకనే పిల్లలు ప్రతి ఒక్కరి మనసులో బ్రహ్మ బాబా గౌరవనీయులుగా అయ్యారు. కనుక వారు గౌరవం ఇచ్చారా లేక గౌరవం తీసుకున్నారా? గౌరవం ఇవ్వడము అనగా ఇతరుల హృదయంలో హృదయపూర్వక స్నేహమనే బీజాన్ని నాటడం. ఎప్పుడైతే ఆత్మలకు స్నేహపూర్వకమైన గౌరవం ఇస్తారో అప్పుడే విశ్వంలోని వారు కూడా వీరు విశ్వకళ్యాణకారి ఆత్మలని అనుభవం చేస్తారు. కనుక వర్తమాన సమయంలో ఒకరికొకరు గౌరవాన్నిచ్చిపుచ్చుకునే అవసరముందని బాబ్దాదా చూశారు. సన్మానం ఇచ్చేవారే విధాత ఆత్మలుగా కనిపిస్తారు. సన్మానం ఇచ్చేవారే బాబ్దాదా యొక్క శ్రీమతాన్ని, శుభభావన, శుభకామనను అంగీకరించే ఆజ్ఞాకారి పిల్లలు. సన్మానమివ్వడమే ఈశ్వరీయ పరివారం యొక్క హృదయపూర్వక ప్రేమ. సన్మానమిచ్చేవారు సహజంగానే స్వమానంలో స్థితమవుతారు. ఎందుకంటే ఏ ఆత్మలకైతే సన్మానమిస్తారో ఆ ఆత్మల ద్వారా హృదయపూర్వక ఆశీర్వాదాలేవైతే లభిస్తాయో ఆ ఆశీర్వాదాల భండారము సహజంగా మరియు స్వతహాగానే స్వమానాన్ని స్మృతి ఇప్పిస్తాయి. కనుక బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు విశేషంగా సన్మానదాతగా అవ్వండని అండర్లైన్ చేయిస్తున్నారు. బాబ్దాదా వద్దకు ఎలాంటి పిల్లలు ఎలా వచ్చారు? బలహీనంగా వచ్చారు. సంస్కారాలకు వశమై వచ్చారు. పాపాల బరువును తీసుకొని వచ్చారు. కఠిన సంస్కారాలను తీసుకొని వచ్చారు. అయినా కూడా బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఏ దృష్టితో చూశారు? నా అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలు, ఈశ్వరీయ పరివారానికి చెందిన పిల్లలని సన్మానం ఇచ్చారు. కనుకనే మీరు స్వమానధారులుగా అయిపోయారు. కనుక ఇలా తండ్రిని అనుసరించండి. ఒకవేళ సహజంగా సర్వగుణ సంపన్నంగా అవ్వాలనుకుంటే సన్మానదాతగా అవ్వండి. అర్థమైందా? సహజమే కదా? సహజమా లేక కష్టమా? టీచర్లు ఏమని భావిస్తున్నారు? సహజమేనా? కొందరికి ఇవ్వడం సహజంగా, కొందరికి ఇవ్వడం కష్టంగా అనిపిస్తుందా? లేక అందరికీ ఇవ్వడం సహజమనిపిస్తుందా? మీ టైటిల్ సర్వుల ఉపకారులు. అపకారం చేసే వారిపై కూడా ఉపకారం చేసేవారు. కనుక సర్వులపై ఉపకారి దృష్టి, వృత్తి, స్మృతి ఉంటుందా అని చెక్ చేసుకోండి. ఇతరులపై ఉపకారం చేయడం అంటే స్వయంపై ఉపకారం చేసుకోవడమే. కనుక ఏం చెయ్యాలి? సన్మానం ఇవ్వాలి కదా. అప్పుడు వేరువేరు విషయాలను ధారణ చేసుకునేందుకు ఏదైతే శ్రమ చేస్తారో దాని నుండి విడుదలైపోతారు. ఎందుకంటే సమయం యొక్క వేగం తీవ్రంగా ఉందని బాబ్దాదా చూస్తున్నారు. సమయము ఎదురు చూస్తూ ఉంది. కనుక మీరందరూ ఏర్పాట్లను చేసుకోవాలి.
సమయం యొక్క ఎదురుచూపును సమాప్తం చెయ్యాలి. ఏ ఏర్పాట్లను చేసుకోవాలి? మీ సంపూర్ణత మరియు సమానత యొక్క వేగాన్ని తీవ్రం చేసుకోవాలి. చూస్తున్నాము అని కాదు, తీవ్రగతిని చెక్ చేసుకోండి. తీవ్రగతి ఉందా? కొత్త కొత్త పిల్లలు కూడా స్నేహంతో వచ్చి చేరుకున్నారు. బాబ్దాదా కొత్త కొత్త పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. తండ్రి ఇంటికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు. భలే రండి, శుభాకాంక్షలు. మంచిది. సేవా టర్న్ కర్ణాటకది. కర్ణాటక వారు నిలబడండి. సేవ యొక్క గోల్డెన్ ఛాన్స్ లభించినందుకు శుభాకాంక్షలు. చూడండి, మొదటి నెంబరు తీసుకున్నారు కనుక మొదటి నెంబరులోనే ఉండాలి కదా. పురుషార్థంలో విజయులుగా అవ్వడంలో అన్నిటిలో మొదటి నెంబరు తీసుకోవాలి. రెండవ నెంబరును తీసుకోకండి, మొదటి నెంబరును తీసుకోండి. ధైర్యముందా? ధైర్యముందా? మీరు ధైర్యం చేస్తే తండ్రి వేల రెట్లు సహయోగమిస్తారు. మంచి అవకాశం తీసుకున్నారు. మీ పుణ్యఖాతాను చాలా చాలా జమ చేసుకున్నారు. కర్ణాటక వారు మెగా ప్రోగ్రాం చేశారా? చెయ్యలేదా? ఎందుకు చెయ్యలేదు? కర్ణాటక వారు అన్నిటిలో మొదటి నెంబరు తీసుకోవాలి. వారు బెంగళూరులో చేస్తామని చెప్పారు. మంచిది. ఎవరైతే పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారో వారు లేచి నిలబడండి. ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి? 8, 10 జరిగాయి. బాబ్దాదా పెద్ద ప్రోగ్రామ్స్ కోసం చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎన్ని జోన్లు ఉన్నాయి? ప్రతి జోన్ వారు పెద్ద ప్రోగ్రాం చెయ్యాలి. ఎందుకంటే అప్పుడు మీ పట్టణంలో ఫిర్యాదులు చేసేవారు ఫిర్యాదులు చెయ్యరు. పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు మీరు ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేస్తారు కదా. మీడియా ద్వారా, పోస్టర్ల ద్వారా, హోర్డింగులు మొదలైన భిన్న భిన్న సాధనాల ద్వారా చేస్తారు కదా. కనుక ఫిర్యాదులు తగ్గిపోతాయి. బాబ్దాదాకు ఈ సేవ అంటే ఇష్టం. కానీ అనేది వచ్చేసింది. ప్రోగ్రాంలైతే పెద్దవి చేశారు, అందుకని శుభాకాంక్షలు. కానీ ప్రతి ప్రోగ్రాం ద్వారా తక్కువలో తక్కువ 108 మాల తయారవ్వాలి. అది ఎక్కడ జరిగింది? తక్కువలో తక్కువ 108, ఎక్కువలో ఎక్కువ 16,000. మీరు ఇంత శక్తిని ఉపయోగించారు, ఇంత సంపదను ఉపయోగించారు. దాని ఫలితంగా తక్కువలో తక్కువ 108 మందైనా తయారవ్వాలి కదా. అందరి అడ్రస్సులు మీ వద్ద ఉండాలి. పెద్ద ప్రోగ్రామ్స్కు ఎవరైతే తీసుకొస్తారో వారి వద్ద వచ్చిన వారి పరిచయం అయితే ఉండనే ఉంటుంది. కనుక వారిని మళ్ళీ సమీపంలోకి తీసుకురావాలి. అంతేగాని మేమైతే చేసేశామని అనడం కాదు. ఏ కార్యమైతే చేశారో దాని ఫలితం కూడా రావాలి కదా. కనుక పెద్ద ప్రోగ్రామ్స్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ రిజల్టును బాబ్దాదాకు ఇవ్వాలి. వారు భలే భిన్న భిన్న సెంటర్లకు వెళ్ళినా, ఏ పట్టణంలో ఉంటారో అక్కడికి వెళ్ళినా పర్వాలేదు. కానీ రిజల్ట్ అయితే తప్పకుండా వెలువడాలి. సరేనా? ఇది అవుతుంది కదా. కొద్దిగా అటెన్షన్ ఇస్తే వచ్చేస్తారు. 108 మంది రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ బాబ్దాదా రిజల్టును చూడాలని అనుకుంటున్నారు. వారు కనీసం విద్యార్థులుగానైనా అవ్వాలి, సహయోగంలో ముందుకు రావాలి.
ఎవరెవరు ఎంతమందిని తయారు చేస్తారో ఆ రిజల్టును బాబ్దాదా ఈ సీజన్లో చూడాలని అనుకుంటున్నారు. సరేనా? పాండవులు చెప్పండి, సరేనా? నెంబర్ 1 ఎవరు అవుతారో చూస్తాము. ఎంతమందినైనా తయారు చేయండి, కానీ తప్పకుండా తయారు చేయండి. ఏమవుతుందంటే ప్రోగ్రామ్స్ అయితే అయిపోతాయి, కానీ ఆ తర్వాత సంపర్కంలోకి రావడంపై అటెన్షన్ తగ్గిపోతుంది. వారిని తయారు చేయడం కష్టమేమీ కాదు. ఇకపోతే పిల్లల ధైర్యం చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. అర్థమైందా? మంచిది. ఇప్పుడు అందరూ ఒక్క సెకండులో, ఒక్క నిమిషంలో కాదు, ఒక్క సెకండులో నేను ఫరిష్తా నుండి దేవతను, ఈ మనసా డ్రిల్లును సెకండులో అనుభవం చేయండి. ఈ డ్రిల్లును రోజంతటిలో ఒక్క సెకండులో మాటి మాటికి చేయండి. ఎలాగైతే శారీరక డ్రిల్లు శరీరాన్ని శక్తిశాలిగా చేస్తుందో, అలా ఈ మనసా డ్రిల్లు మనసును శక్తిశాలిగా చేస్తుంది. నేను ఫరిష్తాను. ఈ పాత ప్రపంచము, పాత దేహము, పాత దేహం యొక్క సంస్కారాల నుండి అతీతంగా ఉండే ఫరిష్తా ఆత్మను. మంచిది. నలువైపులా ఉన్న అతి స్నేహీలు, సదా స్నేహసాగరంలో లవ్లీన్గా ఉండే ఆత్మలకు, సదా సర్వశక్తులకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి సమానంగా అయ్యే తండ్రి యొక్క ప్రియమైన ఆత్మలకు, సదా స్వమానంలో ఉంటూ ప్రతి ఆత్మకు సన్మానమిచ్చేవారు, సర్వులకు గౌరవనీయులుగా అయ్యే ఆత్మలకు, సదా సర్వులకు ఉపకారం చేసే ఆత్మలందరూ బాబ్దాదా యొక్క హృదయపూర్వక ప్రియస్మృతులు. హృదయపూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి. అంతేకాక విశ్వానికి యజమానులైన ఆత్మలకు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. దాదీ గారితో సన్మానం ఇవ్వడంలో నెంబర్ 1లో పాస్ అయ్యారు. దాదీలందరూ మధువనానికి ప్రకాశము. సభతో వీరందరికీ దాదీల ప్రకాశము మంచిగా అనిపిస్తుంది. ఎలాగైతే దాదీల ద్వారా మధువనంలో ప్రకాశముందో, అలా మీరందరూ దాదీలు కాకపోయినా దీదీలు మరియు దాదాలుగా అయితే అయ్యారు కదా. కనుక దీదీలు మరియు దాదాలందరూ ఎక్కడ ఉంటున్నా ఆ స్థానంలో ప్రకాశముండాలి. ఎలాగైతే దాదీల ద్వారా ప్రకాశముందో, అలా ప్రతి స్థానంలో ప్రకాశముండాలి. ఎందుకంటే దాదీల వెనుక మీరు దీదీలుగా అయితే ఉన్నారు కదా. మీరు తక్కువేమీ కాదు. దాదాలు కూడా ఉన్నారు, దీదీలు కూడా ఉన్నారు. కనుక ఏ సెంటర్ కూడా చప్పగా నిస్సారంగా ఉండకూడదు. ప్రకాశం ఉండాలి. మీరు ఒక్కొక్కరు విశ్వంలో ప్రకాశం తీసుకొచ్చే ఆత్మలు. కనుక ఏ స్థానంలో ఉంటున్నా అది ప్రకాశవంతమైన స్థానంగా కనిపించాలి. సరేనా? ఎందుకంటే ప్రపంచంలో హద్దు ప్రకాశముంది, కానీ మీ ఒక్కొక్కరి ద్వారా బేహద్ ప్రకాశం ఉంది. మీరు స్వయం సంతోషము, శాంతి మరియు అతీంద్రియ సుఖము యొక్క ప్రకాశంలో ఉంటే స్థానము కూడా ప్రకాశంలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే స్థితి ద్వారా స్థానంలో వాయుమండలం వ్యాపిస్తుంది. కనుక మేము ఉన్న స్థానంలో ప్రకాశముందా అని అందరూ చెక్ చేసుకోవాలి.
ఉదాసీనత అయితే లేదు కదా. అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారా? ఇలా ఉన్నారు కదా. దాదీలైన మీ అందరి పని ఇదే కదా. మంచిది. అన్ని వైపుల నుండి ఏ స్నేహి పిల్లలైతే బాబ్దాదాను హృదయంలో స్మృతి చేస్తున్నారో, లేక ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా స్మృతులను పంపించారో, ఆ నలువైపులా ఉన్న పిల్లలను బాబ్దాదా దూరంగా ఉన్నట్లు చూడడం లేదు, కానీ హృదయ సింహాసనంపై చూస్తున్నారు. అన్నిటికంటే సమీపంగా హృదయం ఉంటుంది. కనుక బాబ్దాదా హృదయం నుండి స్మృతిని పంపించిన వారిని, స్మృతిని పంపించకున్నా స్మృతిలో ఉన్న వారిని అందరినీ కూడా హృదయ సింహాసనాధికారులుగా చూస్తున్నారు. వారికి బదులు ఇస్తున్నారు. దూరంగా కూర్చొని ఉన్న నెంబర్ 1 తీవ్ర పురుషార్థి భవ. వరదానము: సోమరితనము అనే నిద్రకు విడాకులిచ్చే నిద్రాజీత్ చక్రవర్తి భవ. వివరణ: సాక్షాత్కార మూర్తులుగా అయ్యి భక్తులకు సాక్షాత్కారం చేయించేందుకు లేక చక్రవర్తిగా అయ్యేందుకు నిద్రాజీతులుగా అవ్వండి. ఎప్పుడైతే వినాశన కాలాన్ని మర్చిపోతారో అప్పుడు సోమరితనమనే నిద్ర వస్తుంది. భక్తుల పిలుపులు వినండి. దుఃఖీ ఆత్మల దుఃఖంతో కూడిన పిలుపులు వినండి. దాహంతో ఉన్న ఆత్మలు చేసే ప్రార్థనల ధ్వని వినండి. అప్పుడు ఎప్పుడూ కూడా సోమరితనం యొక్క నిద్ర రాదు. కనుక ఇప్పుడు సదా వెలుగుతున్న జ్యోతులుగా అయ్యి సోమరితనమనే నిద్రకు విడాకులివ్వండి మరియు సాక్షాత్కారమూర్తులుగా అవ్వండి. స్లోగన్: తనువు, మనసు, ధనము, మనసు, మాట, కర్మ ఏ ప్రకారంగానైనా తండ్రి కర్తవ్యంలో సహయోగులుగా అవ్వండి. అప్పుడు సహజయోగులుగా అయిపోతారు. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: ఎలాగైతే తండ్రిని గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు కదా, సత్యతయే తండ్రికి ప్రియమైనది. సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీ అవుతారు. కనుక హృదయ సింహాసనాధికారి సర్వీసబుల్ పిల్లల సంబంధ సంపర్కంలో ప్రతి సంకల్పము మరియు మాటలో సత్యత మరియు శుద్ధత కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, ప్రతి మాట సత్యంగా ఉంటుంది. ఓం శాంతి.